ఏప్రిల్ 19 ఒక మహా అద్భుతమైన రోజు. అదే అక్షయ తృతీయ. మీరు కనుక ఈ వీడియోని ఏప్రిల్ 19 లోపు చూస్తున్నారు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి తనంతట తానే మీ ఇంటికి రాబోతోందని అర్థం. అసలు అక్షయ తృతీయ రోజున మన చరిత్ర యుగాలలో ఏం జరిగిందో మీకు తెలుసా? ఆ ఒక్క రోజే ఆకాశంలో మీరు ఒక అద్భుతాన్ని చూస్తారు. ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, వీడియోని పూర్తిగా చూడండి. ఈ అక్షయ తృతీయ రోజునే త్రేతాయుగం ప్రారంభమైంది. పరశురాములు వారి జన్మదినం, పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం, శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుణ్ణి కలుసుకున్న దినం, వ్యాస మహర్షి మహాభారతాన్ని వినాయకుని సహాయంతో వ్రాయడం మొదలుపెట్టిన రోజు ఈ రోజు. సూర్య భగవానుడు అజ్ఞాత వాసంలో ఉన్న పాండవులకు అక్షయ పాత్ర ఇచ్చిన రోజు ఈ రోజు. శివుణ్ణి ప్రార్థించి కుబేరుడు మహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమించబడిన రోజు ఈ మహా అద్భుతమైన రోజు. ఆదిశంకరులు కనకదారాస్తవం మనకి చెప్పిన రోజు కూడా ఇదే. అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజు కూడా ఇదే. అంత చరిత్ర కలిగిన